అందరికీ వందనాలండి. మరి దేవుడు గతించిన ఆగస్టు నెలంతా మరి మిమ్మల్ని నన్ను ప్రతి ఒక్కరిని కూడా మరి చక్కగా చూసుకున్నారు. తన విస్తారమైన కృప మన మీద కుమ్మరించారు. దాన్ని బట్టి ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ సెప్టెంబర్ నెల కూడా మరి అలాగే మనం చూసులాగిన మరి మనం ఆయన పట్ల విశ్వాసంతోనూ నమ్మకంతోనూ మరియు ఆయనందు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించాలని మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక చిన్న వాక్య భాగాన్ని చూసుకున్నట్లయితే కనుక 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే కనుక ఈ లేఖన భాగం చదువుతాను. దయచేసి మీ దగ్గర గ్రంథాలు ఉంటే చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుపడుచున్నాడు. అంటే ఇక్కడ లేఖనం యొక్క బాగా అర్థం ఏంటంటే, మన బాహ్య పురుషుడు కృషించినాను, ఆంతర్య పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నాడు లేదా నూతన పరచుపరుచున్నాడు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాడు. అంటే బాహ్య పురుషుడు అనగా మన యొక్క దేహము, మనము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాం రోజులు గడుస్తున్న కొద్ది. కానీ మన ఆంతర్య పురుషుడు అనగా మన యొక్క ఆత్మ అభివృద్ధి చెందుతుంది. సో ఆ విధంగా అభివృద్ధి చెంది నూతనం అవుతుంది అని అంటే మనం దేవుని పట్ల భయంతోనూ భక్తితోనూ జీవించినట్లయితే మన యొక్క ఆంతర్య పురుషుడు అనగా మన యొక్క ఆత్మ నూతన పరచబడుతుంది, అంటే అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తుంది ఈ యొక్క లేఖనకారుడు. సో ఈ యొక్క కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాలు ముగిస్తున్నాను.